అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీదేవి వండర్ వరల్డ్. ఈరోజు మాకు సాటర్డే బాస్కెట్బాల్ ప్రాక్టీస్ ఉంది అభికి. ఈవినింగ్ 4:30కి, ఆల్మోస్ట్ 4 hours ఉంది. సో ఇప్పుడే బయలుదేరాము. ఆశి రావట్లేదు, తన ఇంట్లోనే ఉంది. సో నేను అభి వెళ్తున్నాను. స్వీట్స్ ఉన్నాయి కదా ఫ్రిడ్జ్లో, అందుకని వార్నింగ్ ఇస్తున్నాను. డైలీ 2 స్వీట్స్ కన్నా ఎక్కువ తినకూడదు, లేకపోతే తిన్నారంటే అసలుకి ఇంకెప్పుడు తెప్పించాను స్వీట్స్ ఇండియా నుంచి అని చెప్తున్నాను. కంట్రోల్ పెట్టాలి, లేకపోతే కష్టం వీళ్ళతోటి. స్వీట్స్ తింటారు. ఎంత కరెక్ట్ 4:30కి వెళ్తున్నాం, 4:29కి. నౌ ఇట్ షోస్ 4:30. కరెక్ట్ 4:30కి రీచ్ అవుతున్నాము. 1.5 hour ప్రాక్టీస్. మోస్ట్లీ నేను ఉండను అక్కడ, నేను జస్ట్ కార్లో కూర్చుంటాను. వచ్చేసాము. మనం కొంచెం నిదానంగా వెళ్దాము. అభి వెళ్తాడు ఫస్ట్. అన్నీ పెట్టుకొని వెళ్ళమ్మా. వాటర్ అవి తెచ్చుకున్నావు కదా. అక్కడ జాకెట్ తెచ్చుకోలేదు, యాక్చువల్గా తెచ్చుకున్నాం. ఇంటి దగ్గర ఏమో బాగా వేడిగా ఉందన్నమాట, అందుకని జాకెట్ వేసుకొని కూడా తీసేసాను. జిమ్లోనేమో ఇప్పుడు చల్లగా ఉంటుంది, బాగా కోల్డ్ ఉంటుంది జిమ్లో, అందుకని ఉండబుద్ధి కాదు అక్కడ వెళ్ళినా కానీ. కొంతసేపు అయ్యాక వెళ్దాం. 1.5 hour ప్రాక్టీస్. 1/2 hour అయ్యాక వెళ్తే సరిపోతుంది. పార్కింగ్ చూడండి ఎలా ఉందో. ఎదురుగానే రోడ్డు ఉంది. మొత్తానికి కార్ దిగాను, లోపలికి వెళ్తున్నాను జిమ్ దగ్గరికి. కొంతసేపు ఉండొద్దాంలే అని. ఇది మిడిల్ స్కూలు. మోస్ట్లీ ప్రాక్టీసెస్ మిడిల్ స్కూల్లో జరుగుతాయి, ఎందుకంటే అక్కడే జిమ్నాషియం బిల్డింగ్ ఉంటుంది. లోపల ఇండోర్ బాస్కెట్బాల్ కోర్ట్స్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ వెదర్ ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు కదా, అందుకని ఇండోరే బుక్ చేసుకుంటారు. సో ఇవి వాళ్ళకు వచ్చిన మెడల్స్, ఈ స్కూల్కి వచ్చిన మెడల్స్ ఇక్కడ డిస్ప్లే పెట్టారు. ఈ జిమ్కి కూడా ప్రాక్టీస్ టైం స్లాట్స్ ఉంటాయి. అవైలబుల్ టైం స్లాట్స్ని బట్టి మనం బుక్ చేసుకోవాలి. మేబీ వాళ్ళకి ఒక ఆన్లైన్ పోర్టల్ ఉంటుంది అనుకుంటా, ఎందుకంటే మోస్ట్లీ కోచే చూసుకుంటారనమాట ఈ టైం స్లాట్ బుకింగ్స్. బుక్ చేసి మాకు చెప్తారు పలానా టైంకి ప్రాక్టీస్ ఈ వీక్ అని. ఈరోజు బాయ్స్ బాగా కష్టపడ్డారు ప్రాక్టీస్ అవర్లో, ఎందుకంటే రేపు టోర్నమెంట్ ఉంది, అందుకని చెప్పి అన్ని టెక్నిక్స్ అవన్నీ బాగా ట్రై చేశారు. సో ఎండ్ ఆఫ్ ది సెషన్ అయితే బాగా టైర్డ్ అయిపోయారు. ప్రతి టీంకి కోచ్, అసిస్టెంట్ కోచ్ ఉంటారు, మాకు ఉన్నారు. చైర్ దొరికింది, చైర్లో కూర్చున్నాను. ఎంతసేపు రిలాక్స్ అవుదామని. ఎంతసేపు నుంచుంటాము, వాళ్ళు గేమ్లు ఆడుతూ ఉంటాం. గేమ్స్ కాదు, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే. ఇంకా 1 hour ఉంది, 5 అయింది, 6 వరకు చేస్తారు. ప్రాక్టీస్ అయిపోయింది, ఇంకా వాళ్ళు చేస్తున్నారు కిడ్స్. యాక్చువల్ 6 o'clock వరకే, 6:15 అయింది. ఇంకా కొంతమంది కిడ్స్ చేస్తున్నారు. అవి కూడా ఉన్నాడు అక్కడే. ఒక 10 minutes అన్నాడు. జిమ్ లోపల చల్లగా ఉంది, అందుకని నేను వచ్చేస్తున్నాను కారు దగ్గరికి. వచ్చి కొంచెం హీటర్ అన్న వేసుకుందాం అని. బయట కూడా చల్లగా ఉంది.
వచ్చేసాడు అభినవ్. సో అదర్ బాయ్ యాక్చువల్ పెయిర్గా ఆడుతున్నారు, ఇంకొక అబ్బాయితో ఆడుతున్నాడు. అబ్బాయి కూడా వెళ్ళిపోవాలంట, అందుకని తను వచ్చేసాడు. నేను జస్ట్ కార్లో వచ్చి హీటర్ వేసుకొని కూర్చున్నాను. అసలు బయట కూడా ఫ్రీజింగ్ గా ఉంది కదా. జిమ్ లో చల్లగా ఉంది. నీకు వీళ్ళకి బాగా ఎక్సర్సైజ్ అనమాట. ఫుల్ ఆడారు అసలు 1.5 hours ప్లస్ ఇంకా ఒక 15 minutes ఎక్కువే ఆడారు. హలో, ఈలోపు మా అమ్మ కాల్ చేస్తే మాట్లాడుతూ ఉన్నా అనమాట. అదే సంక్రాంతి ప్యాకేజ్ గురించి. మా అమ్మ కూడా పంపించింది కదా ఒక ప్యాకేజీ. సో తీసారా, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారా అని అన్నీ కనుక్కోవడానికి. సో మా అమ్మతో బాతే కానీ కొట్టాను అనమాట ఒక 15-20 minutes. సో మాట్లాడుతానే స్టార్ట్ అయిపోయాను, ఎందుకంటే చీకటి పడిపోయింది కదా, ఇంకా ఎక్కువసేపు అక్కడ వెయిట్ చేయడం ఎందుకులే అని చెప్పి బయలుదేరేసాను. ఫోన్లో మాట్లాడుతా స్టార్ట్ అయిపోయాను. ఇంకా ఫ్రీవే ఎక్కలేదు, లోకల్లోనే ఉన్నాము. ఏదో ట్రాఫిక్ చూపిస్తుంది. 20 miles 29 minutes. Cause the night is